ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంత ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులో పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోకి ప్రవేశిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో ఈ 40 రోజుల ప్రయాణంలో ఈ రీతిగా చేరి ఉన్నాం తండ్రి. మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ అమూల్యమైన విషయములను మాకు బయలుపరచమని, మీ మహిమ కొరకు మా అందరి రక్షణార్థమై ఎటువంటి మాటలు ప్రకటింపబడవలను మీరే తోడై ఉండి సహాయం చేసి మాట్లాడమని వేడుకొనుచు, గ్రహింపు శక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మనం బహుగా తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చిన్న మార్పు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓన్లీ 1. ఓకే, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. గుడ్. 10thలోకి ఎంటర్ అవుతున్న పిల్లలు ఎవరు ఉన్నారు? ఓకే, గుడ్. టెన్త్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్న పిల్లలు, దానికంటే లోపున్న ప్రతి ఒక్కరు, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఇంకా ఎంతమంది ఉన్నారో 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 10thలోకి వెళ్ళే వాళ్ళు కూడా, మీరందరూ ఈరోజు సండే స్కూల్లో కూర్చొని యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు మీరు నేర్చుకొని సిద్ధంగా ఉంటే పిలిచినప్పుడు మళ్ళీ మీరు తిరిగి రావాలి. ఎవరెవరు ఉన్నారు? కొంచెం లేచి నిలబడతారా? 10th క్లాస్ లోపు ఉన్న పిల్లలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఓకే, కూర్చోవచ్చు. రైట్. ఇంకా మిగిలిన పిల్లలందరూ, అలానే వాళ్ళ టీచర్ కూడా, టీచర్ లేదా టీచర్స్, మీరు అక్కడికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసుకొని సిలువ మీద యేసు ప్రభు పలికిన 7 మాటలు వాళ్ళకి నేర్పించమా. 8th క్లాస్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళైతే బైబిల్ రెఫరెన్స్తో సహా చెప్పాలి. 7th క్లాస్ లోపు ఉన్న పిల్లలైతే బైబిల్ రెఫరెన్స్ చెప్పకపోయినా కనీసం 7 మాటలు చెప్తే చాలు. ఓకే. ఇప్పుడు టైం 7:25 అవుతుంది. యూ టేక్ ఒక 20 to 30 minutes, 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు టైం తీసుకోండి. పిలిచినప్పుడు మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్. ఓకే, గో ఆల్ ఆఫ్ యూ. ఎవరైనా మన న్యూ కమర్స్ ఉంటారుగా, ఐ మీన్ లేట్ కమర్స్, అక్కడే ఒకవేళ చిన్నపిల్లలు వస్తుంటే వాళ్ళని అట్లా డైవర్ట్ చేసి అటు పంపించేసేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి అంతకంటే అబవ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. ఓకే, గుడ్ నాన్న, గో ఆల్ ఆఫ్ యూ. ఇంత చిన్న బిడ్డ పర్లేదు మన, నో ప్రాబ్లం, ఇంకేం చేయలేదు. ఇప్పుడు లేవియాకాండం 15వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 15లోకి వెళ్ళే ముందుగా 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు స్తుతి మరియు ప్రతిష్టార్పణ, 4 నుంచి 7 వరకు పునరుద్ధరణ అర్పణలు, 8 నుంచి 10వ అధ్యాయం వరకు యాజకుల మరియు మందిర ప్రతిష్ట లేదా వారి మందిర ప్రతిష్ట, కరెక్ట్. 11 నుంచి 15వ అధ్యాయం వరకు దైనందిన జీవితంలో పరిశుద్ధత మరియు ఓకే, ఇంకా దాన్ని సింప్లిఫై చేయాలంటే పరిశుద్ధత మరియు పవిత్రత, హోలీనెస్ అండ్ క్లీన్లీనెస్, ఇవన్నీ నేర్చుకున్నాం.
15వ అధ్యాయం మనం పూర్తి చేసుకోలేకపోయాము. 15వ అధ్యాయంలో ఉన్న విషయాలు మొదటి భాగము 1వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 16 నుండి 18వ వచనం వరకు. లేదా 1వ వచనం నుండి 15వ వచనం వరకు పురుషుని గురించిన జాగ్రత్తలు, 16 నుంచి 18 వరకు స్త్రీ పురుషులు కలిసి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 19 నుండి 30వ వచనం వరకు ఇది చాలా ఎదిగిన స్థితిలో దేవుడు మహాపరిశుద్ధుడు, దేవుడు మహాపవిత్రుడు. పరిశుద్ధుడున్నటువంటి స్థలంలో ఆయన బిడ్డలు ఎలా జీవించాలి, వారి యొక్క ఆత్మీయ జీవితం, సమాజ జీవితం, ఈ రెండు విషయాలు కేవలం అంతరంగ స్వభావం పరిశుద్ధంగా ఉండటం మాత్రమే కాదు, శరీర సంబంధమైన విషయంలో కూడా దేవుడు కోరుకున్న విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. గత ఏడాది నిర్గమాకాండం విన్నాం. ఈరోజు అంటే ఈ ఏడాది మనం లేవియాకాండం వింటున్నాం. నిర్గమాకాండంలో తన ప్రజల వద్దకు దేవుడు సమీపించడం జరిగింది. నిర్గమాకాండంలో తన ప్రజల వద్దకు దేవుడు సమీపించాడు. ఎందుకంటే ఆ పుస్తకం ముగించే ముందు 40వ అధ్యాయంలో నిర్గమాకాండంలో ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయగానే దేవుని యొక్క మహిమ, తేజస్సు ఆ మందిరంలోనికి ప్రవేశించింది. లేవియాకాండంలో సమీపించిన దేవుణ్ణి ప్రజలు ఎలా సమీపించాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రజల వద్దకు దేవుడు సమీపించాడు, అది నిర్గమాకాండం. లేవియాకాండము సమీపించిన దేవుని ప్రజలు ఎలా సమీపించాలి? అవసరం అంటారా కాదంటారా చెప్పండి. అందుచేతనే లేవియాకాండంలో మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి, సంఘ జీవితానికి సంబంధించినవి, సమాజ జీవితానికి సంబంధించినవి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి అన్నీ ఆయన మనకు దేవుడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు యజమానుడు, మన పోషకుడు, సర్వాధికారి, సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహారాజై ఉన్నాడని, అన్నీ తానై ఉన్నాడని మనం భావించాలి. ఇప్పుడు చూడబోయే ఈ 15వ అధ్యాయంలో శరీర సంబంధుల్లాగా ఆలోచిస్తారు. ఆత్మ సంబంధులు నా మంచి కొరకే కదా ఇవి దేవుడు చెప్పిండేది. మహాపరిశుద్ధుడు మా మధ్యలో ఉన్నప్పుడు మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచన ప్రతి మనిషికి రావాలి. ఇంత ఉపోద్ఘాతం, ఇంత పరిచయం ఈ 15వ అధ్యాయానికి ఇవ్వడానికి గల కారణం ఏమిటో మనం ఆ వచనాలు చదవబోయేటప్పుడు లేదా చదువుతుండగా అర్థమవుతుంది. గ్రహింపు శక్తి లేక, వివేచించే శక్తి లేకుండా ఉంటే బైబిల్లో ఇలాంటివి చెప్పడం అవసరమంటారా అని ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించే అవకాశం ఉంది. దానినే అవివేకత్వం అంటారు. దేవుడు ఈ విషయాలు చెప్పకపోయి ఉంటే మనిషి చాలా క్రూరంగా మరియు
చాలా అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకూడదు అని దేవుడు సమాజంలో ఒక క్రమం, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఇలాంటి విషయాల గురించి ఈ 15వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఏముందో ఒకసారి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడే ఈ విషయాలు చెప్పకపోయి ఉంటే మనిషి మతి తప్పి ప్రవర్తించే అవకాశం ఉంది, అతి క్రూరుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అందుచేత అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండటానికి మనం మేలు కోరి ఈ 15వ అధ్యాయంలో చాలా మన వ్యక్తిగత విషయాలు, పూర్తిగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాలను దేవుడు ప్రస్తావించాడు. కంప్లీట్ పర్సనల్ అండ్ ప్రైవేట్ మ్యాటర్స్. ఏముందో చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లా అనుడి. సమాజంలో వీటిని గమనించాడు కనుకనే దేవుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి అలా చేయటం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా మీరు మీ జీవన శైలిని మార్చుకోవాలి, దాన్ని పద్ధతిగా నడిపించుకోవాలి అని ఈ విషయాలు చెప్పడం జరిగింది. మొదట పురుషునికి సంబంధించి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. కొన్ని సందర్భాలలో మన దేహం మన పరిధిలో ఉండకుండా దేహంలో నుండి ఏదైనా అపవిత్రమైనది మన దేహంలో నుండి బయటికి వచ్చినప్పుడు, స్రవించినప్పుడు అపవిత్రుడు అంటే అన్క్లీన్ అని తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ విషయం చెప్పకపోయింటే కనీసం తన దేహాన్ని ఈ రీతిగా శుభ్రపరచుకోవాలి అనే ఆలోచన కూడా ఉండేది కాదేమో. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగుడు. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. ఏం చెప్తున్నాడంటే, చిన్నపిల్లలు వారి దేహంలో నుండి మరి వ్యర్థ పదార్థాలు వచ్చినప్పుడు, ఈ కాలంలో మనకు మమ్మీపోకో డయపర్స్ అని ఇలాంటివన్నీ సమాజంలో అందుబాటులో ఉన్నాయి. రకరకాల ఫెసిలిటీస్ హైజీన్ రిలేటెడ్గా మనకు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి. కానీ ఆ కాలం ఇప్పుడు మనం లేవియాకాండం చదువుతున్నాం. లేవియాకాండం కాలానికి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారా? ఇలాంటి యాక్సెసరీస్ అంతెందుకండి, మనము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి మనం జీవితంలో చూడలేదు అనిపిస్తుంది నాకు, ఈ డైపర్స్ లాంటివి. ఆ కాలంలో పెద్దలు పిల్లలకు, ఆ కాలం అంటే నేను మాట్లాడుతున్నది 1970s, 80s, ఈవెన్ టు 1990sలో కూడా వారి వ్యర్థ పదార్థాలను ఎక్కడంటే అక్కడ వారు తిరుగుతూ ఉండగా ఇంటిలో అవి ఇబ్బందికరంగా ఉండకూడదని ఒక బట్ట లాంటిది కట్టి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి శుభ్రపరిచి ఉతికి ఆరేసి ఎండలో వేసి అలా చేసేవారు. ఇలాంటి సమస్యలు
గమనించి సమాజంలో పెరిగినటువంటి దేవుడిచ్చిన జ్ఞానంతో మెల్లిమెల్లిగా ఈ డైపర్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి. వారికి ఎలా చెప్పాలో తెలీదు చిన్నపిల్లలకి. అవి అలా జరిగిపోతుంటుంది. వయసు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు బెడ్ మీద ఇంకా దాన్ని తడుపుతూనే ఉంటారు ఇప్పటికీ అప్పుడప్పుడు చలికాలంలో. దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో అది పిల్లలకు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా మనిషి యొక్క అనుమతి లేకుండా కొన్ని వ్యర్థ పదార్థాలు అవి స్రవించిన ఎడల, నేను మీ ప్రాంతంలో ఉన్నాను, మీ ఇల్లు మీ ప్రాంతం, మీరు పడుకొను ఆ పరుపులు శుభ్రంగా ఉండటానికి ఇదిగో మీరు వాటిని ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి 4-5 వచనాలలో వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం, వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అందుకే మనం 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఏ భాగం అని చెప్పుకున్నాం? దైనందిన జీవితంలో పరిశుద్ధత మరియు పవిత్రత, హోలీనెస్ అండ్ క్లీన్లీనెస్. 6వ వచనం, అట్టివాడు దేని మీద కూర్చుండునో పొరపాటున తెలియక కూర్చుంటే దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఎందుకు సాయంకాలం వరకు? కొన్ని సందర్భాలలో ఈ సాయంకాలం వరకు అనేది మనకి ఏ విషయంలో గుర్తు రావాలంటే, ఇలాంటి ఇబ్బందికరమైనవి ఏర్పడినప్పుడు మనిషికి సంతోషం కలగదు, కోపం వస్తుంటుంది. ఏంది ఇదా, ఇట్లుంది, అది ఇదే. ఆ కోపాలు ఇలాంటివన్నీ వస్తే సాయంత్రం వరకు మీ కోపం ఉంచండి, దాన్ని అలానే కొనసాగించకండి అని క్రొత్త నిబంధనలో మీకు కోపం వస్తే సాయంత్రం వరకు ఉంచండి, దాన్ని అలానే సూర్యాస్తమయం వరకు ఉంచండి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆపేయండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. అది ఆత్మీయ భావం. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఉదికి ఆరి సూర్యాస్తమయం లోపు అవి ఆరబెట్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని నువ్వు ఉపయోగించుకో. సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అప్పుడప్పుడు మనం ప్రయాణాల్లో ఉన్నామనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో స్టే చేయాల్సి వచ్చింది, ఏ హోటల్లోనో ఏ లాడ్జ్లోనో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అద్దెకు మనం రూమ్ తీసుకుంటాం. ఏసీ రూమ్ కావచ్చు, నాన్ ఏసీ రూమ్ కావచ్చు. అలాంటి రూమ్స్ తీసుకున్నప్పుడు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనము రెస్ట్ తీసుకోవాలి, ఆ విడిది. కొన్ని సందర్భాల్లో ఆ పడుకునే ఆ బెడ్ మనం ఎంటర్ అవ్వగానే ఆ పరుపు, ఆ పిల్లో కవర్ కొన్నిసార్లు శుభ్రంగా ఉండవు. దాన్ని గమనించి వెంటనే మనము ఆ హోటల్ యొక్క యజమానికి ఫోన్ చేస్తాం, బాబు మీరు మాకు రూమ్కి రెంట్కి రూమ్ ఇచ్చారు, గలీజ్గా ఉన్నాయి, కొంచెం బ్లాంకెట్స్ అన్నీ మార్చండి, అది ఇది అని. జరిగిందా ఎప్పుడన్నా అలాంటి అనుభవాలు? దాన్ని అశుభ్రపరిచి వెళ్ళిపోయారు, దాని మీద మళ్ళీ మనం పడుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది లేకుండా శుభ్రపరచుకొని విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనం, 7వ వచనంలోను 6వ వచనంలోను. ఒకవేళ పొరపాటున అలాంటి ఇబ్బందికరమైన వాటి మీద మనం కూడా విశ్రాంతి తీసుకుంటే దానికి అంటుకున్నటువంటి మస్టు మనకు కూడా అంటుకునే అవకాశం ఉంది, కనుక శుభ్రంగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుడు ఇలాంటి విషయాలు చెప్పడంలో తప్పేమన్నా ఉందంటారా? ఏమైనా ఉందంటారా? మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే, శరీరానికే ఇలాంటిది తెలిసి తెలియక అపవిత్రమైనది ఏదైనా అంటుకుంటుంటే దేవుడు దానిని
ఒప్పుకోకపోవడం అంటే ఏంటి? మన మేలు గురించి శుభ్రంగా ఉండండి అని చెప్తున్నాడు. శరీరం విషయంలోనే పవిత్రంగాను పరిశుభ్రంగాను ఉండాలి అని చెబుతుంటే, ఆత్మ దెబ్బతింటే పరలోకంలో చోటే లేదు అన్న విషయం మనం గ్రహించాలి. నేను మీ మధ్యలోనికి సమీపించినప్పుడు మీరు నన్ను ఏ రీతిగా సమీపించాలి? అప్పుడప్పుడు కొన్నిసార్లు బయట పబ్లిక్ గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతుంటాయి. అందరూ వచ్చి వాక్యం వింటుంటారు. వారి మధ్యలో అప్పుడప్పుడు వెరీ రేర్గా బాగా తాగి వచ్చి కూర్చొని ఉంటాడు. పక్కన వాళ్ళకి అందరికీ స్మెల్ వస్తుంటుంది. క్రైస్తవ సభలకు మనము హాజరైనప్పుడు కొన్ని చోట్ల విశ్వాసులు వచ్చి వాక్యం వింటుంటే, ఆ ఊరిలోనో ఆ గ్రామంలోనో ఎక్కడో ఒక త్రాగుబోతు వచ్చి మధ్యలో కూర్చొని వినేవారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. గమనించవచ్చు కదా మీరు కూడా ఇలాంటి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే ఆ సభ యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, బయటికి వెళ్ళు, ఊరినే డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆ త్రాగుబోతుని బయటికి పంపించేస్తారు. ఎందుకంటే ఆ దేహము దేవుని సన్నిధిలో కూర్చునే విధంగా లేదు ఆ స్థితి. మిగిలిన వారు మనుషులే, ఆ వచ్చిన మనిషి కూడా మనిషే. కానీ ఎందుకు కూర్చోలేకపోతున్నాడు? తన దేహంలో దేవుని సన్నిధిలో ఉండదగినది లేకుండా వచ్చాడు. అపవిత్రమైన దానిని తన దేహంలోనికి పెట్టుకొని వచ్చాడు. అది అందరికి అర్థమైంది. అలాంటి సమయంలో అతని బలవంతంగా అయినా బయటికి పంపించేస్తారు. త్రాగుబోతు మధ్యలోకి వచ్చి కూర్చున్నాడని పక్కన ఉన్న వారికి ఎలా తెలుస్తుంది? వాసన వస్తుంది, స్మెల్. ఈ వ్యక్తి తాగొచ్చి కూర్చున్నాడని స్మెల్ వస్తుంటుంది. ఒక త్రాగుబోతు వచ్చి కూర్చుంటే ఎలాగైతే వాసన వస్తుందో, ఈ 15వ అధ్యాయంలో శరీరంలో కొన్నిసార్లు అనుకోకుండా అలాంటి స్రావము సంభవించినప్పుడు పక్కన ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, శుభ్రపరచుకొని రావాలి అని తెలియజేస్తున్నాడు అక్కడ. తొమ్మిదవ వచనం నుండి, స్రావం గల వాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము, అన్క్లీన్. అపవిత్రము అని అంటే ఇట్ ఈస్ నాట్ క్లీన్, అన్క్లీన్ అని చెప్తున్నాడు అక్కడ. వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు, పొరపాటున అతని దేహంలో నుండి వచ్చిన స్రావం వలన మరొకరికి అంటుకుంది, ఏదో చేయబెట్టడమో కూర్చోవడమో ఏదో జరిగింది. పొరపాటున జరిగినప్పుడు వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇందాక దీనిని కోపంతో పోల్చినప్పుడు, దేవుడు మెచ్చని కోపంతో ఒక మనిషి ఉంటే దేవుడు ఆ వ్యక్తిని కూడా అపవిత్రుడుగానే చూస్తున్నాడు. ఎందుకంటే నీ సహోదరి మీదనో నీ సహోదరుని మీదనో నీకు ద్వేషం పెరిగింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడే కానీ ద్వేషించమని చెప్పలేదు మన దేవుడు. 11వ వచనం, స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుని పారు నీటితో ఒడలను కడుగుకొని పవిత్రుడగును. అలా తన వలన ఏదైనా అపవిత్రత జరిగి దేవుని సన్నిధికి దూరమై ఉంటే తిరిగి పునరుద్ధరింపబడుటకు, తిరిగి దేవుని సన్నిధికి వచ్చుటకు 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. 8వ నాడు వచ్చి
ఇలా జరిగిందని యాజకునికి చెప్పి తనను తాను తిరిగి దేవుని సమాజంలో కలుపుకొనుటకు, దేవుని సన్నిధికి వచ్చుటకు ఈ విధమైన మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యెషయా గ్రంథం 53 యొక్క విషయాలన్నీ దేవుడు మోసుకొని వెళ్ళటమే కాకుండా నేటి కాలంలో ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఇలాంటివి ఏమైనా సంభవిస్తే వెంటనే శుభ్రపరచుకోవడానికి తగిన వసతులు మనకున్నాయి. ఆ కాలంలో లేవు. మొన్నటి వరకు కూడా ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిపోతే వెనక్కి, ప్రతి ఇంటిలో నీళ్ళ ట్యాప్ ఉండేది కాదు, వాటర్ ట్యాప్. మనము బిందెల్లోనో బాణల్లోనో కుండల్లోనో నీళ్లు మోసుకొని వచ్చి నింపుకోవాలి డ్రమ్ముల్లో. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళిపోతే మనుషులు చెరువుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు, లేదా ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే బావుల్లో నీళ్లు చేదుకోవాలి. ఇంకొన్ని ప్రాంతాలలో ఊరు మొత్తానికి ఒకే బావి ఉండేది, ఆ బావి దగ్గరికి వెళ్ళి అందరూ నీళ్లు చేదుకోవాలి, చెరువులు బావులు. ఇది పరిస్థితి. ఇప్పుడున్నంతగా మనకు బోర్వెల్స్ ఉండి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో కనీసం స్విచ్ ఆన్ చేయాల్సిన పని కూడా లేదు మనకైతే. పైన వాటర్ ట్యాంక్ ఖాళీ అయితే ఆటోమేటిక్ ఇదే వాటర్ నింపుతుంటుంది. అది నిండింది అనుకోండి మళ్ళీ ఇక్కడ ఆఫ్ అయిపోతుంటుంది. అన్ని సౌకర్యాలు దేవుడు మనకు అందజేశాడు, అప్పట్లో లేవు అవి. అందుచేత వారు తమను తాము శుద్ధీకరించుకొని పవిత్రంగా ఉండాలి అనే విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు. చూద్దాం 15వ వచనం. యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. ఇందాక చెప్పిన ఒక త్రాగుబోతు ఉదాహరణలో ఆ వ్యక్తి మారు మనసు పొంది మారిన తర్వాత, ఆ నిజంగానే ఆ త్రాగుబోతు మారాడు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత చక్కగా వచ్చి మర్యాదపూర్వకంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని మారు మనసు పొందాడు. నేను ఇక మీద త్రాగను, దేవుడు చెప్పినట్లుగా వింటానని దగ్గరికి వచ్చాడు. ఇక నెక్స్ట్ అతను తీసుకునే స్టెప్ ఏముంటుంది చెప్పండి ఆత్మీయ జీవితంలో? నా వలన ఈ పాపం జరిగింది, ఒకప్పుడు తాగొచ్చి కూర్చునేవాడిని, ఇప్పుడు నేను మారుమనసు పొందాను, కాబట్టి నా పాపం నుండి నేను కడుగుబడాలనుకుంటున్నాను, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను. ఇదే కదా అనేది. ఒక మనిషి మారిన తర్వాత బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు? ప్రాచీన స్వభావం నుండి, పాపపు జీవితం నుండి, పాత జీవితం నుండి పరిహారము నొందుటకు ఈ విషయాలు తీసుకుంటారు, బాప్తిస్మం తీసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు అపవిత్రుడు, ఇప్పుడు పవిత్రుడు. వాటికి సాదృశ్యంగానే ఒక అపవిత్రుడు పవిత్రుడు అవ్వడానికి పూర్తిగా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఇక మీద నా జీవితం ప్రభువుకే సజీవ యాగంగా నేను సమర్పించుకుంటున్నాను అని చూపించడానికి వాటికి సాదృశ్యంగా పాత నిబంధనలో ఒకటి పాప పరిహారార్థ బలి, మరొకటి దహన బలి. పాప పరిహారార్థ బలేమో ప్యూరిఫికేషన్ అంటే పూర్తిగా కడిగి పవిత్రపరచబడుటకు. దహన బలి దేనికి సూచన అనంటే నన్ను నేను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటున్నాను. దహన బలేమో సంపూర్ణ సమర్పణ, కంప్లీట్ సరెండర్, అది దహన బలి. పాప పరిహారార్థ బలి, ఐ వాజ్ అన్క్లీన్, ఐఎమ్ కమింగ్ టు యువర్ ఫీట్ టు మేక్ మీ ఎ క్లెన్స్డ్ సోల్. ఒకప్పుడు నేను అపవిత్రుడను, నీ సన్నిధికి వచ్చి ఇప్పుడు నేను పవిత్రుడుగా ఉండాలనుకుంటున్నాను. అలా పూర్తిగా సంపూర్ణముగా శుద్ధీకరించబడుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక సదవకాశమే పాప పరిహారార్థ బలి. తన జీవితం దేవునికే అంకితం అని సూచించే ఒక అర్పణే అది దహన బలి. కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు కాంబినేషన్స్ ఎక్కువ కనబడుతుంటాయి, పాప పరిహారార్థ బలి, దహన బలి.
అపరాధ పరిహారార్థ బలి, దహన బలి. ఈ రెండు కనబడుతున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ బలి యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ బలి యొక్క ఉద్దేశం ఏమిటి? పాప పరిహారార్థ బలిలో నేను పాపిని, నేను అపవిత్రుడను, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నన్ను నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు ప్రభువా అని పూర్తిగా మనలను దేవుడు శుద్ధీకరించాలని విజ్ఞాపనతో వచ్చేదే పాప పరిహారార్థ బలి. పాపము నుండి నేను పరిహారం నొందిన తర్వాత నా జీవితం సంపూర్ణంగా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు సమస్తము దహించవేయబడుతుంది దహన బలిలో. అంటే నా దేహమంతా, నా ఆత్మ, నా జీవం, నా ప్రాణం నీ కొరకే సజీవయాగముగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఐఎమ్ సరెండరింగ్ మై హోల్ లైఫ్ టు యూ అనేది బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. సంపూర్ణ శుద్ధీకరణ అది పాప పరిహారార్థ బలి. సంపూర్ణ సమర్పణ అది దహన బలి. రెండిట్లోనూ మొదటి పదం తెలుగులో ఒకటే, సంపూర్ణ. అందులో శుద్ధీకరణ పాప పరిహారార్థ బలిలో, దహన బలిలో సమర్పణ. ఈ రెండు విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 16 నుంచి 18 వరకు ఇంకా కొంచెము ఎదిగిన స్థితిలో, ఎందుకంటే దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో స్త్రీ పురుషులను ఆశీర్వదించినప్పుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు? 28వ అధ్యాయం 28వ వచనం, ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ నంబర్ 1 వర్స్ నంబర్ 28, 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, చాలు సిస్టర్, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనేది ఆదికాండం. లేవియాకాండంలో మనిషి అనగా స్త్రీ పురుషులు, ఒకసారి వెళ్దాం అక్కడ. లేవియాకాండం 15వ అధ్యాయము 16 నుంచి 18. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనేది ఆదికాండంలో. ఈ క్రమంలో ఇలాంటిది జరిగినప్పుడు ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆ పదానికి అర్థం ఏమిటో పెద్దవారు కనుక మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగును ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు 18, వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులయ్యుందురు. స్త్రీ పురుషులు దేవుని ఆశీర్వాదం చేత ఫలించాలి అని అంటే ఇది జరగాలి. కానీ ఆ సందర్భంలో ఏదైనా దేహంలో నుండి మనము ఉపయోగించుకునే ఆ బట్టల మీద పడినప్పుడు వాటిని ఉతికి శుభ్రపరిచి మీరు శుభ్రంగా ఉండి సాయంకాలం వరకు ఇదిగో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకునే పనిలో ఉండండి అని తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో నిన్న మొన్న కూడా మనం విన్నట్లుగా సరైన వసతులు లేవు. ఐఎమ్ టెలింగ్ యూ, రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఉతకాలి అంటే ఈ బట్టలన్నీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇప్పుడు పారే నీళ్లు, ఒక చెరువు అంటే స్టోర్ అయి ఉంటాయి, అక్కడి నుంచి అది కాలువలాగా పారుతూ ఉండాలి. నదులు ఏమన్నా ఉంటే పారే నీళ్ళల్లో వాటిని కడగాలి, ఉతకాలి. వీరు కూడా ఆ నీళ్ళ వద్దకు వెళ్ళటమో లేకపోతే నీళ్లు తెచ్చుకొని ఉపయోగించుకోవటమో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ ఆ కాలంలో. అందుకే దేవుడు ప్రతిసారి సాయంకాలం వరకు సాయంకాలం వరకు సాయంకాలం వరకు అని చెప్తున్నాడు. అక్కడ దగ్గరలో ఉంటాయా చెరువులు కానీ పారే నీళ్లు కానీ? ఆ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్
మనం కూడా చదువుకునే పుస్తకాలలో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మనం చదువుకున్నాం. సింధు నాగరికత, ఐగుప్తు నాగరికత, ఇలాంటివన్నీ. ఎందుకు నాగరికతలు ఆయా ప్రాంతాలలో ఎదిగాయనంటే ఆ కాలంలో ప్రజలు నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడేవారు. నదుల నుంచి నీళ్లు తెచ్చుకోవడం, అక్కడ నుంచి కాలువలు చేసుకోవడం, ఆ వాటర్ వలన సివిలైజేషన్ పెరుగుతూ వచ్చింది. అందుకే చూడండి, వాటర్ ఉన్న టౌన్స్ ఆయా ప్రాంతాలలో నాగరికత ఎక్కువ పెరిగి ఉంటుంది. ఉదాహరణకు రాజమండ్రి, విజయవాడ ఇలాంటి ప్రాంతాలు ఆ నదికి దగ్గరగా ఉన్నాయి. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనది కూడా హైదరాబాద్, ఇక్కడ ఒక మూసీ నది, ఇలాంటి నదులున్న ప్రాంతాలలో బాగా, అంటే ఇప్పుడంటే ఉపయోగం లేకుండా పోయాలండి, కానీ ఇవి బాగా దెబ్బతిని మనుషులు రకరకాలుగా చాలా సౌకర్యాలు పెంచుకున్నారు. ఒకప్పుడు నీటి కొరకు మనం పరిగెత్తేవాళ్ళం, ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయా. ఇంతకుముందు అయితే ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలేమో ఎవరో మోటార్ ఆన్ చేస్తే అప్పుడు వాటర్ సప్లై జరిగితే మనం బిందెలు పట్టుకొని రెడీగా ఉండాలి. ఎన్ని గొడవలు జరగలేదు, ఎన్ని తలలు పగలలేదు చెప్పండి నీళ్ళ కొరకు. ఒకప్పుడు మ్యూజిక్ ప్లే అవుతుంటే ఎక్కడో ఫంక్షన్ జరిగేది అనుకునేవారు, కానీ నీళ్ళ ట్యాంక్ వచ్చిందంటే బిందెలతో ఆ శబ్దాలే వేరు, ఆ ధ్వనులే వేరు. ఏంటంటే అల్లరి అల్లరి కూడా వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అందుకే దేవుడు టైం ఇచ్చి సాయంకాలం వరకు అలా చెప్పుకుంటూ వచ్చింది. బాగుంది అదంతా పద్ధతి. ఆరాలి కదా. 19వ వచనం నుండి చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లల్ని నేను ఈరోజు అటు పంపించడానికి కారణం ఈ విషయాలు ఆ చిన్న మనసులకు అర్థం కావు. ఒకవేళ అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు వేస్తే మనం కూడా చెప్పడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వారి స్థాయిలో వారిని అక్కడికి పంపించి మనం 16వ అధ్యాయం సమయం రాగానే మళ్ళీ వారిని పిలిపిస్తాం ఇక్కడికి. ఆల్ రైట్, గుడ్, అది ఉద్దేశం. మన మేలు కోరి ఇవన్నీ దేవుడు రాయించాడు. ఇంతవరకు పురుషుని గురించి తెలియజేసినటువంటి విషయాలు. ఇప్పుడు 19 నుండి, స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. అందుకే పురుషుల గురించి పైన మొదటి వచనం నుండి వివరించేటప్పుడు చిన్నపిల్లల డైపర్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కారణం అర్థం చేసుకోవాలి, ఆ కాలంలో అలాంటి ఫెసిలిటీస్ లేవు, సౌకర్యాలు లేవు, ఇబ్బందికరంగా ఉండేది. 21వ వచనం, ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. 24వ వచనం, ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును, వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. 25 నుండి, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. దీని గురించే ఒక సందర్భం మనకు మార్కు సువార్తలో యేసు ప్రభు ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన 5వ అధ్యాయం చూద్దాం. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాం మనం? లేవియాకాండం 15:25. ఒక్క నిమిషం సిస్టర్.
లేవియాకాండం 15వ అధ్యాయము 25-26 వచనాలలో ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. ఇక్కడేమో దినములు అన్నాడు, మరి మార్కు సువార్తలో ఈ స్త్రీ యొక్క పరిస్థితి దినములు కాదు, ఏకంగా సంవత్సరాలు అయిపోయింది. ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా చెప్పండి? 5వ అధ్యాయం 25వ వచనం నుండి మార్కు సువార్తలో 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దినదినము ఆవిడ జీవితం చాలా ఇబ్బందికరంగా మారినప్పుడు ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నవే, నన్ను ముట్టినవాడెవడని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. అప్పటి నుండి 12 ఏండ్ల నుండి ఈ స్త్రీ పడిన వేదనలో నుండి విడుదలైనట్లు కనబడుతోంది మనకి ఇక్కడ. అంటే దీనితో పాటుగా మనము మొన్న మత్తయి సువార్తలో ఒక సందర్భం చూద్దాం. అది కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8. మొదటి 4 వచనాలలో, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి పాత నిబంధనలో జరిగిన సందర్భాలకు క్రొత్త నిబంధనలో జరుగుతున్న సందర్భానికి ఏమిటి తేడా? పాత నిబంధనలో మనం చదువుకున్న ఈ లేవియాకాండంలో ఇలా అపవిత్రమైన దానిని ఏదైనా కలిగితే తెలియకుండా కానీ తెలిసి కానీ ఎవరైనా ముట్టినా, తాకినా, తగిలినా ఆ వ్యక్తి కూడా ఏమవుతున్నాడు? పాత నిబంధనలో అపవిత్రుడు అవుతున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో కుష్ఠరోగి వస్తే ప్రభువు ముట్టుతున్నాడు, కానీ ఆ వ్యక్తి అపవిత్ర స్థితిలో నుండి పవిత్రుడు అవుతున్నాడు. యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టినందుకు ఆయన అపవిత్రుడయ్యాడా? ప్రభువులో ఉన్న పవిత్రత అతనిలోకి వెళ్ళిపోయిందా? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్ అంటే, పాత నిబంధనలో ఇలాంటి అపవిత్రమైన దానిని తాకినప్పుడు, తగిలినప్పుడు, ముట్టినప్పుడు, తగిలిన వ్యక్తి, తాకిన వ్యక్తి, ముట్టిన వ్యక్తి అపవిత్రుడు అవుతున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో అపవిత్రమైన దాన్ని పవిత్రముగా యేసుప్రభు చేస్తున్నాడు. అక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి ఆయనను ముట్టగానే ఆవిడ తన అపవిత్రతను కోల్పోయి, అనగా అన్క్లీన్నెస్ను కోల్పోయి క్లీన్లీనెస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా మారాలి అనన్నా మనుషుల వలన అది సాధ్యం కాదు, అది దేవుని వలనే సాధ్యమవుతుందనే సందేశం మన క్రొత్త నిబంధనలో అందుతోంది. ఇవెందుకు వింటున్నాం? మనుషులైతే ఒక వ్యక్తిని పవిత్రపరచలేరు, మనుషులైతే ఒక వ్యక్తిని పరిశుద్ధపరచలేరు. అయితే మనిషిగా ఉన్నటువంటి దేవుడు మరో మనిషిని
పరిశుద్ధంగాను పవిత్రంగాను మారుస్తున్నాడు అన్న విషయం మనం గ్రహించాలి. అందులో దాగి ఉన్న సందేశం, ఏ మనిషి కూడా మరొక మనిషిని పరిశుద్ధునిగా తీర్చలేడు. ఒక మనిషి పరిశుద్ధుడిగా మారాలంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది అనేది మన క్రొత్త నిబంధనలో కనబడుతుంది. కుష్ఠరోగిని ముట్టితే పాత నిబంధనలో అపవిత్రుడు అవుతాడు తాకినవాడు. కానీ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు ముట్టి స్వస్థపరిచాడని ఉందిగా. ఆ కుష్ఠరోగినిలో ముట్టి స్వస్థపరిచాడుగా. ముట్టినప్పుడు యేసుప్రభు అపవిత్రుడు అవ్వాలిగా. అలా కాకుండా కుష్ఠరోగి బాగుపడ్డాడు, అక్కడ మంచి ఆరోగ్యం కలిగిన వాడుగా మారిపోయాడు. అంటే ఏం జరుగుతుంది? ద డిసీజ్ ఈజ్ నాట్ పాసింగ్ టు ది అదర్, వేరాజ్ ద హోలీనెస్ అండ్ క్లీన్లీనెస్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ద హోలీ గాడ్. అది మనకు అర్థం అవ్వాలి. ఒక మహాపరిశుద్ధుడి నుండి, అంటే ప్రభువు దేవుని వద్ద పరిశుద్ధత ఉంది కనుక ఒక మనిషిని పరిశుద్ధునిగా మార్చగలుగుతున్నాడు. మనుషుల వల్ల అది సాధ్యం అవ్వలేదు, సాధ్యం అవ్వదు కూడా అనే మాట మనకు కనబడుతుంది అక్కడ. చూద్దాం, తిరిగి లేవియాకాండం 15వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 26వ వచనం. ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. కానీ క్రొత్త నిబంధనలో ఆవిడొచ్చి ముట్టినా కూడా యేసు ప్రభు అపవిత్రుడు అవ్వలేదు. ఆవిడ పరిశుద్ధంగా పవిత్రురాలుగా మారి అనగా స్వస్థపరచబడి సమాజంలో తిరిగి చేరింది. వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. 28వ వచనం. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలను. దీనికి సంబంధించిన వివరణ మనం ఇంతకుముందు విన్నాం పురుషుని విషయంలో. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలను. పాప పరిహారార్థ బలి దేనికి సూచన అని చెప్పాను? సంపూర్ణ శుద్ధీకరణ, కంప్లీట్ ప్యూరిఫికేషన్. దహన బలి దేనికి సూచన? సంపూర్ణ సమర్పణ. ఇట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. 31వ వచనం. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను. 32. స్రావము గల వారిని గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు. ఇప్పుడు చివరి మాట చాలా ముఖ్యం. కొందరు సమాజంలో పురుషులు అతి క్రూరంగా స్త్రీలతో ప్రవర్తించే విషయంలో అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే. ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు పురుషుడు సమీపించకూడదు అనే విషయం ఈ 15వ అధ్యాయంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఈ విషయాలు చెప్పకపోయి ఉంటే అనేక హింసలకు గురయ్యేవారు. అలా ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని దేవుడు సమాజంలో తెలియపరచడం వలన, బయలుపరచడం వలన దానికంటే ఒక పద్ధతి, మర్యాద, సంబంధాలు ఎలా ఉండాలి అన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు. ఆల్ రైట్, ఇంతటితో మనము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు తెలియజేయబడిన దైనందిన జీవితంలో పరిశుద్ధత మరియు పవిత్రత అనే విషయాలను మనం నేర్చుకున్నాం. 11వ అధ్యాయంలో ఎలాంటి మాంసాహారాలు మనం స్వీకరించవచ్చు అనేది నేర్పించాడు. తర్వాత 12వ అధ్యాయంలో ఒక బిడ్డ జన్మించిన తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశాడు. తర్వాత 13వ అధ్యాయంలో ఒక వ్యక్తికి చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు అది ఇతరులకు స్ప్రెడ్ అవ్వకుండా, వ్యాప్తి చెందకుండా రకరకాలు ఉంటాయి. అవి ఎలాంటి రకాలు ఉన్నాయో నిన్నటి దినాన్ని మనం చూసాం స్క్రీన్ మీద. ఒకరికి వచ్చిందంటే అవి ఒకరి నుంచి ఒకరికి అలా వస్తుంటాయి కనుక దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కడగా ఉండండి, దూరం పెట్టండి, లేదంటే అందరికీ వచ్చే అవకాశం ఉందని కొంచెం జాగ్రత్తలు చెప్పాడు.
తర్వాత అతని ఆరోగ్యం బాగైన తర్వాత తిరిగి అతన్ని మళ్ళీ తిరిగి సమాజంలో ఎలా చేర్చుకోవాలి అని తెలియజేసినదే 14వ అధ్యాయం. ఈరోజు 15వ అధ్యాయంలో మరి స్త్రీ పురుషుల విషయంలో దేవుడు ఎన్నో జాగ్రత్తలు తెలియజేశాడని మనం నేర్చుకున్నాం. అలా ఆహారం గురించి, మన వస్త్రధారణ గురించి, అనగా మనం ధరించుకునే వస్త్రాల విషయంలో, మనం నివసించే నివాసాల విషయంలో కూడా, ఇంటి విషయంలో కూడా ఒక గోడ దెబ్బతింటే అలాంటివి ఇబ్బందికరంగా ఉండవు. ఒకవేళ గోడ అలానే పాడే మనం నిద్రపోతుంటే గోడ మన మీద పడింది అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ప్రాణమైపోతుంది. అందుకే దేవుడు అలాంటి గమనించినప్పుడు ఇంట్లో ఉండకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి, మొదట ఆ ఇల్లు రిపేర్ చేసుకొని తర్వాత లోపలికి రండి అని చెప్పాడు. ఒకవేళ దేవుడు ఈ విషయాలు చెప్పకపోయి ఉంటే, ఏదో వచ్చిందిలే అని అలానే ఇంట్లో కూర్చొని ఉంటే అర్ధరాత్రి నిద్రలో ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి, మన ఆత్మ ఎక్కడో ఆకాశంలో వెళ్ళిపోతూ ఈ భూమి నుంచి వేరే అయిపోయి ఏం జరిగిందని నేను వేరే లోకంలో ఉన్నాను అనుకునేవారం. గోడ మన మీద పడితే పరిస్థితి. దేవుడు అలాంటి జాగ్రత్తలు చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మన దైనందిన జీవితానికి అవసరం అంటారా కాదంటారా చెప్పండి? ఖచ్చితంగా అవసరం. ఇంతటితో 11 నుంచి 15 వరకు అయిపోయింది. ఇప్పుడు ఒక అమూల్యమైనటువంటి సన్నివేశం, ఒక చాలా గొప్ప విషయం. ఇది గతంలో 2-3 సార్లు నేను లేవియాకాండం 16వ అధ్యాయము మన మందిరంలో చాలాసార్లు వివరించాను. మరొకసారి మనము 16వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. పిల్లల్ని తిరిగి పిలిపిద్దాం. ఆల్ రైట్, ఎవరైనా వెళ్ళి పిలవడం వారిని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 16వ అధ్యాయం. ఎవరెవరు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు చూద్దాం, అడుగుదాం, ఏం చెప్తారో చూద్దాం. గుడ్. సరే, వారు వచ్చేలోపు మనము 11 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా అన్నాడు, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి. 16 మరియు 17 అధ్యాయాలను మనము మరొక భాగంగా భావిస్తున్నాము. స్క్రీన్ మీద ఉందా, మీకు ఇచ్చాను కదా, లోక పాప ప్రక్షాళన మరియు లోక రక్షణ. 16వ అధ్యాయము 17వ వచనం, 17వ అధ్యాయం. ఈ 2 చాప్టర్స్ 16 and 17, ఈ 2 అధ్యాయాలు లోక పాప ప్రక్షాళన మరియు లోకరక్షణ. 16వ అధ్యాయము మనం చదివేటప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుండాల్సినటువంటి విషయం, ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళ్ళి యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనలు మనకు గుర్తుండాలి. ఏమా లేటా పిల్లలు రావటం? దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. 16th చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళు నేర్చుకోకపోయినా వచ్చేయమని చెప్పండి, పర్లేదు. వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడంలో ఉద్దేశమే వేరు.
ఎలాగో మత్తయి సువార్త 26లో ఉన్నాం కనుక వారు వచ్చేలోపు ఈ వచనాలు చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 26 వర్స్ నెంబర్ 36 ఆన్వర్డ్స్. అందరు తీసారా? అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చాలు సిస్టర్. పిల్లలు వచ్చారుగా, ఏం నేర్చుకున్నారో చూద్దాం. అమ్మ, ఆర్ యు ఆల్ రెడీ? ఎనీబడి? ఎవరో మీ అందరి తరపున ఒకరు చెప్పినా పర్లేదు. రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ యూ ఒక్కరు అమ్మ, ఎవరైనా ఎనీబడి రెడీ? 1 పర్సన్. నాట్ ఆల్ వద్దు, మనకు టైం కూడా లేదంత. ఎవరైతే బాగా చెప్పగలరో ఈ హాఫ్ అన్ అవర్లో అయితే నేర్చుకొని వచ్చారో మైక్ తీసుకొని చెప్పండి. మీరు చెప్పేలోపు నేను బ్రేక్. Today I'm going to say 7 words that the Jesus spoke on cross is. The first word is, Jesus said, Father, forgive them, for they don't know what they are doing. The reference of the first word is Luke chapter 23 verse 34. The second word is, Jesus said unto him, Verily I spoke unto thee, this day thou shalt be with me in paradise. The reference of the second word is Luke chapter 23 verse 43. The third word is, when Jesus therefore saw his mother and his disciples standing by, whom he loved, he said unto his mother, Woman, behold thy son. The reference of the third word is John chapter 19 verse 26. The fourth word is Mark chapter 15 verse 34. And Jesus cried on 3 o'clock. Jesus cried with a loud voice, saying, Eloi, Eloi, lama sabachthani, which is to say, my God, why thou hast forsaken me. Sorry, I am not able to 7, so it's okay. Okay, good. We appreciate. Telugu చెప్తావమ్మా? తెలుగు ఆర్ ఇంగ్లీష్? ఓకే. షీ ఆల్సో వాంట్స్ టు సే. ఎస్, 5th నుంచి నువ్వు చెప్తావు. ఓకే, 4th అని కంప్లీట్ చేసింది. రైట్, ఓకే. Jesus said, I thirst. Jesus said, it is finished. Jesus, when he said, he cried out again with a loud voice, held up his spirit. Thank you. వెరీ గుడ్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. మన వాళ్ళంతా ఇంగ్లీష్ ఫారినర్స్ వీళ్ళందరూ. గుడ్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ జాబ్. పిల్లల్ని అప్రిషియేట్ చేద్దాం మరొకసారి. చక్కగా నేర్చుకొని వచ్చారు. వెల్ డన్. ఆల్ రైట్, నౌ 16th చాప్టర్, బుక్ ఆఫ్ లెవిటికస్. మీరు అక్కడ నేర్చుకొని వచ్చేలోపు మేము ఒక చాప్టర్ కంప్లీట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు 16వ అధ్యాయం, 16th చాప్టర్. 16వ అధ్యాయం లేవియా కాండం.
ఇక్కడ కనపడేది నిజస్వరూపం కాదు. నిజస్వరూపం మనకు యేసు ప్రభువునందు ఉన్నది. అది మనకు అర్థం అవ్వాలి. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16 జీవితాంతం గుర్తుండాలి. లేవియాకాండం 16. గుడ్ ఫ్రైడే ముందు రోజు రాత్రి నుండి గుడ్ ఫ్రైడే వరకు మనం ఏవేవైతే జ్ఞాపకం చేసుకుంటామో వాటన్నిటినీ లేవియాకాండం 16లో ఒక సాదృశ్యంగా జరగబోయే సిలువ సన్నివేశం, సిలువ త్యాగం, భవిష్యత్తులో జరగబోయే ఆ మహా గొప్ప దినం గురించి లేవియాకాండం 16లో సాదృశ్యముగా, ఒక ఛాయగా, సూచనగా కనబడుతున్న ఒక కార్యక్రమం. ఏం జరిగిందో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం నుండి. లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ నంబర్ 7 వర్స్ నంబర్ 26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అది ఇంకా పెద్ద ఉంది, నేను చదువుతానులేండి. ఇంకా ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. యేసు ప్రభు ఒక్కసారే లేవియాకాండం 16లోను, ఇలా లేవియాకాండంలో ప్రధాన యాజకుడు చేసే రకరకాల బలులు, వీటన్నిటినీ ఒక్కసారే ఆయన చేసి ముగించాడు అని రాయబడింది ఇక్కడ. దానికి సాదృశ్యంగా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి లేవియాకాండం 16లో అహరోను గారు ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి వరుస క్రమంలో. అందరూ చూద్దాం, బైబిల్ జాగ్రత్తగా పరిశీలిద్దాం. 2వ వచనం నుండి. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకి ఉండినట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఒక అడ్డతెర ఉంది. ఆ అడ్డతెరను తెరుచుకొని అహరోను అను నీ సోదరుడు ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలం నుండి ఎప్పుడంటే అప్పుడు లోపలికి రాకూడదు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి నేను అనుమతించినప్పుడు మాత్రమే రావాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎందులోకి రాకూడదని చెప్తున్నాడు దేవుడు? అడ్డతెర తెరుచుకొని అడ్డతెర లోపలికి రాకూడదు. 3వ వచనం. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలను. వచ్చేటప్పుడు అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకునవలను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకునవలను. ఆ వస్త్రం ధరించుకుని లోపలికి రావాలి. ఇప్పుడు 5వ వచనం నుండి మనం ఇందాక హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చదివిన విషయము
ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది ఒక సందర్భం. ఏముందో చూద్దాం. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావాలను. ఆరవ వచనం. అహరోను తన కొరకు అనే మాట. పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి. 6వ వచనంలో ఎవరెవరి కొరకు? అహరోను తన కొరకు, దానితో పాటుగా తన ఇంటి వారి నిమిత్తమును. తర్వాత అలా చదువుకుంటూ ముందుకెళ్తే 5వ వచనంలో ఒక విషయం గురించి చెప్పబడింది. అది చదువుకొని ముందుకొద్దాం. మరియు అతడు అంటే ఎవరు? అహరోను గారు. ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకోవాలి. ఎన్ని మేక పిల్లలు ఇక్కడ? 2. ఎవరి వద్ద నుండి తీసుకోవాలి? మొత్తం 12 గోత్రాలకు సంబంధించి ఇశ్రాయేలీయుల సమాజం మొత్తం వద్ద నుండి 2 మేక పిల్లలు తీసుకోవాలి. ఆ 2 మేక పిల్లల విషయంలో 8వ వచనంలో 7-8 వచనాలు. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. 2 మేక పిల్లలను అక్కడ పెట్టిన తర్వాత 2 చీటీలు వేయాలి. ఒక మేక మీదేమో యెహోవా పేరట అనే చీటీ వేయాలి. మరొక మేక మీదేమో విడిచిపెట్టుట అనే చీటీ వేయాలి. 8వ వచనం చూడండి. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటీని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. లాట్స్ ఏమంటున్నాడు? లాట్స్, చీటీలు. ఒక చీటీలో ఏమని రాయాలట? యెహోవా పేరట ఈ మేక అని రాయాలట. ఇంకొక చీటీలో ఏం రాయాలి? అజాజేలు, విడిచిపెట్టుట అని రాయాలట. చీటీలు వేసిన తర్వాత ఏ మేక మీదైతే విడిచిపెట్టుట అని వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఏ మేక మీదైతే యెహోవా పేరట అని వస్తుందో అక్కడే దేవుని సన్నిధిలో దాన్ని బలి చేయాలి. చూద్దాం. ఎవరన్నా ఉన్నారా? నేను ఈ మెసేజ్ ఇక్కడ చెప్పినప్పుడు చాలా కాలం క్రితం చెప్పాను. ఇక్కడ 2 సార్లు చెప్పాను. లేవియాకాండం 16 9వ వచనం. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద యెహోవా పేరట అనబడుతుందో అక్కడే దాన్ని బలి చేసేయాలి. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను. యెహోవా పేరట వచ్చే మేకనేమో అక్కడే చంపేయాలి, బలి చేయాలి. విడిచిపెట్టుట అనే మేకనేమో ఎవరైనా ఒక మనిషి తగిన వ్యక్తి తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేయాలి. ఇప్పుడు 11వ వచనం. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పండి. అహరోను గారు మొదట ఎవరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? తన నిమిత్తం. ఇశ్రాయేల్ సంబంధమా? ఫస్ట్ యాక్టివిటీ తన నిమిత్తం. రెండోసారి అంటే తన నిమిత్తము, తన కుటుంబం నిమిత్తము మరియు ఇశ్రాయేలు సర్వ సమాజం అందరి నిమిత్తం చేయాలి. మొత్తం 3 డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. పదకొండవ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలెను. ప్రభువా, నేను పాపినే,
నా ఇంటివారు పాపం చేసిన వారే అని మొదట ఒప్పుకోవాలి. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనములు మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడ రక్తంలో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదురు తన వేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. ఏం ప్రోక్షిస్తున్నాడు? బలి అర్పించినటువంటి ఆ కోడ యొక్క రక్తం ప్రోక్షింపబడుతుంది, రక్త ప్రోక్షణ జరుగుతుంది. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడ రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదురును దాన్ని ప్రోక్షింపవలెను. తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రజల నిమిత్తమును వచ్చి, దేవా ఇదిగో మా అందరి పాపములు మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నామని ఒప్పుకోవాలట. 16వ వచనం. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు ఎంతమంది వస్తున్నారు చూడండి. అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. ఎవరు ఉండకూడదు, ఇతను మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ఎవరెవరి నిమిత్తమట? తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలు సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తుండగా ఎవరు కూడా దగ్గర ఉండకూడదు. ఈ ఒక్కరే చేయాలి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ చేయాలి. మళ్ళీ చదువుదామా ఒకసారి 17వ వచనం. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. ఒంటరిగా చేయాలి పని. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడి రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠ కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలుతో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలుల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఇలా మందిరంలో చేయాల్సిన పని అంతా అయిపోయింది. 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను, ఇంకో మేక అయితే మిగిలిందిగా 2గా తీసుకొచ్చిండేది, దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఒక మేకేమో ఇక్కడ బలి అయిపోయింది, ఇంకొక మేకేమో అరణ్యంలోనికి మోసుకొని వెళ్తుంది. ఆ మేక వారి దోషములన్నిటినీ 22వ వచనం. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను. ఒక మేకను అరణ్యంలో విడిచిపెడితే ఏం జరుగుతుంది? ఇదేమో ఆకులు అలమలు తినే జంతువు. ఒంటరిగా ఒక మేక తిరుగుతుంది అడవిలో. ఏమి జరిగే అవకాశం ఉంది చెప్పండి? ఈ మేకకు ఏమొస్తాయి? తింటాయి దీన్ని. క్రూర మృగాలు వచ్చి అతి దారుణంగా ఆ మేకను చీల్చి చెండాడతాయి. ఆల్ రైట్, దాని వివరణ ఏంటో కొద్దిసేపు తర్వాత విందాం. 23వ వచనం. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని
తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి పైనంతా ఏ బలి అయిపోయింది? పాప పరిహారార్థ బలైంది. ఇప్పుడు ఏ బలి వస్తుంది? ఇవి రెండు హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ లాగా వెళ్తూ ఉంటాయి, రెండు కలిసి ప్రయాణం చేస్తున్నట్లు కనబడుతుంటాయని చెప్పాను. పాప పరిహారార్థ బలి దేనికి సూచన? సంపూర్ణ శుద్ధీకరణ, కంప్లీట్ ప్యూరిఫికేషన్. దహన బలి సంపూర్ణ సమర్పణ, కంప్లీట్ సరెండర్. ఆల్ రైట్. 24వ వచనం నుండి, పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు దూక్కుని నీళ్లతో దేహం కడుగుకొని, ఎవరైతే విడిచిపెట్టే మేకను తీసుకెళ్లారో అది కూడా చెప్తున్నాడు చూడండి. ఎవరైతే విడిచిపెట్టే మేకను తీసుకెళ్లారో అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అతను తన దేహము కడుగుకొని, అంటే ఇంటికి వచ్చిన తర్వాత అనే స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇక్కడ 26వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావాలని. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేయబడెను. పాప పరిహారార్థ బలిగా ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలను. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో దేహం కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావాలను. ఇదంతా చెప్పాడు 16వ వచనంలో. కానీ 29కి వచ్చిన తర్వాత మీరు నేను చెప్పినవి మర్చిపోకూడదన్న మరొక కట్టడ చెప్తున్నాడు. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకున్నవలను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరచున్నట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడను. అది మీకు మహావిశ్రాంతి దినము, 7వ నెల 10వ దినం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ విందాం తర్వాత. అది మీకు మహావిశ్రాంతి దినం, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలను. ఇది నిత్యమైన కట్టడ. సంవత్సరంలో 7వ నెల 10వ దినం మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి అన్నాడు. దుఃఖపరచుకోవడం అంటే ఏంటి? నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. ఏదైనా గుర్తొస్తున్నాయా మీకు? ఏమైనా గుర్తొచ్చినా చెప్తే సమస్య అని చెప్పట్లేదా? ఏమి గుర్తు రావట్లేదా? ఏదో ఒక దినం మనం మర్చిపోయాం. ఏమిటి ఆ దినం? ఏంటి బ్రదర్? రిపెంటెన్స్ డే చేస్తావా అని ఒప్పుకొని ప్రభువా చేస్తాం ప్రభువా అని చెప్పి, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఇది నిత్యమైన కట్టడ. ఆలోచించండి. రెండవసారి మళ్ళీ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇక ఆలస్యం చేయకూడదేమో. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకొనును ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రం ధరించుకునవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇలా 34వ వచనంలో ఆ ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు ఎంటర్ అవ్వచ్చట లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి? సంవత్సరమునకు ఒకసారి. ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. సంవత్సరమునకు ఒకసారి. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు మనం ఇందాక మత్తయి సువార్త 26 చూస్తాం కదా. అహరోను గారు మొదట ఎవరి నిమిత్తము? తన నిమిత్తం. తర్వాత తన ఇంటి వారి నిమిత్తం. తర్వాత అయితే ఆ స్టిక్స్ మాకు కొంచెం. మత్తయి సువార్త 26లో యేసు ప్రభు తన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పని లేదు.
త్వరగా ముగించుకుందాం. ఇంతవరకు మనం లేవియాకాండం 16లో కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగాయి. అహరోన్ గారు మొదట తన నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం, తన ప్రజల నిమిత్తం ఇవన్నీ చేసేటప్పుడు చుట్టూ ఎవరన్నా ఉండాలా? నో, ఆయన ఒక్కడే ఉండాలి. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు అను గొప్ప ప్రధాన యాజకుడు గెత్సేమనే అనే తోటలో ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 26లో ఆయన 38వ వచనంలో 26:38 మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది అని ఎప్పుడు అంటున్నాడు? రేపు ఆయనను తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఊరిలో నుండి అరణ్యంలోనికి వెలుపలికి తీసుకెళ్ళాలి. ఆ రోజు రాత్రి ఆయన అంటున్నాడు మరణమగునంతగా. ఏమిటది మరణమవడం అంటే? ఆయనే మరణించబోతున్నాడు, నేనే చనిపోతున్నాను. అహరోను గారు మొదట ఎవరి నిమిత్తము దానిని పాప పరిహారార్థ బలి ఇవ్వాలి? తన నిమిత్తం. కానీ యేసు ప్రభు అహరోను గారి వలె పాపి కాకపోయినప్పటికీ ఆ గెత్సేమనే అనే తోటలో మరణమగునంతగా అని ఆయన మనిషిగా ఉన్నాడు. దేవుడే మనిషిగా ఉన్నాడు. ప్రధాన యాజకుని పాత్ర ఆయన పోషిస్తున్నాడు కనుక ఆలోచిస్తే మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. అక్కడేమో పాత నిబంధనలో లేవియాకాండంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంతువు ఉంది. అక్కడ అహరోను గారి నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తం ఒక కోడెదూడ ఉంది. ఇశ్రాయేలీల నిమిత్తం 2 మేకపిల్లలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు విషయంలో ఆయన మనిషిగా, ఆయనే గొర్రెపిల్ల అయ్యాడు. ఆయనే సమస్త పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. అక్కడ సమస్తం ఆయనే అయ్యాడు. అందుచేత అన్ని పాత్రలు సమస్తము ఒక్కరే నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, అక్కడ అహరోను గారు తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలుల నిమిత్తం. కానీ ఇక్కడ యేసు ప్రభు తన నిమిత్తం కాదు, మన కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టుచున్నప్పటికీ ఆ ప్రార్థనలో ఆయన ఉపయోగిస్తున్న పదం ఏముందంటే మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో ఉన్నది. పూర్వకాలంలో మనుషులు చేసిన ప్రతి పాపము నిమిత్తం ఆయన చనిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అలా ఒకసారి ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత 39వ వచనంలో కొంత దూరం వెళ్ళి ఇంకా ప్రార్థించడం కాదు, శిష్యులతో చెప్పాడు. 38వ వచనంలో మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఇదిగో మొదటిసారి ప్రార్థన, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. తర్వాత 40వ వచనం ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండే ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. ఎన్నిసార్లు అయిపోయింది ప్రార్థన? ఆయన మొదటిసారి ప్రార్థించిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు మీరు మేల్కొని ఉండలేరా కొంచెం సేపు అన్నా అని? ఇప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వారెవరు? శిష్యులే. తన కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు, తల్లి, తర్వాత తండ్రి, వాళ్ళందరికీ ఎక్కడున్నారు ఆ సమయంలో? దగ్గరగా ఉన్నది వీరే. ఒక సందర్భంలో తల్లి ప్రభువును తన సహోదరులతో సహా వచ్చినప్పుడు, యేసు ప్రభు సహోదరులతో వచ్చినప్పుడు నీ తల్లి సహోదరులు ఎదురు చూస్తున్నారంటే ప్రభు అన్న సమాధానం ఏంటి? ప్రభు ఇచ్చిన సమాధానం, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి, నా మాట విని దాని ప్రకారంగా చేయువాడే, వాటి చొప్పున చేయువాడే నా తల్లి నా తండ్రి అని అంటాడు. అంటే ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు వద్ద ఉన్నారంటే ఇప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభుకి ఏమై ఉండాలి? అతి సమీపంగా ఉన్న కుటుంబ సభ్యులు. తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ప్రజల నిమిత్తం అని అక్కడ పాత నిబంధనలో కనపడుతుంటే
అదే ఇది అని నేను నిర్ధారించి చెప్పట్లేదు, పోల్చి చెప్తున్నాను అంతే. అలగోరికలీ అంటారు దీన్ని. అహరోను గారు తన నిమిత్తం, తన ఇంటివారి నిమిత్తం, ప్రజల నిమిత్తం నా ప్రాణం మరణమగునంతగా అని ప్రభువు చెబుతూ వెళ్ళి ప్రార్థన చేసి, ఇదిగో తర్వాత శిష్యుల వద్దకు వచ్చి మీరు ప్రార్థించండి, మీరు అడగండి. ఏమంటున్నాడు చూడండి 41లో, మీరు శోధనలో ప్రవేశించకుండా. శోధన అంటే ఏమిటి? శోధన సంభవించినప్పుడు శోధనలో పడితే మనిషి పాపం చేసిన వాడు అవుతాడు. మీరు పాపం చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని చెప్తున్నాడు అక్కడ. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అలా మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఇద్దరిని తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ఎన్ని మారులు అయిపోయింది? ఎప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? కల్వరి కొండ మీదకి వెళ్ళి ప్రాణం అప్పచెప్పక ముందు అక్కడ 2 చీటీలు వేశారు. ఒక చీటీ పేరేమిటి? యెహోవా పేరట అనే మేక చనిపోవాలి. మరొక చీటీ విడిచిపెట్టుట అనేది జరగాలి. కానీ యేసు ప్రభు విషయంలో యెహోవా పేరట వచ్చినది ఆయనే. అలానే తగిన మనిషి చేత ఈ మేక అక్కడ తీసుకెళ్ళబడాలి. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆయనను కొట్టి సిలువకేసి చంపాలని ఆ మనుషులు దేవుని గొర్రెపిల్లగా ఉన్న ప్రభువుని తీసుకెళ్ళి అరణ్యంలో ఏం చేశారు? అరణ్యంలో మేక పిల్లను విడిచిపెడితే ఏమవుతుంది? భయంకరమైన క్రూర మృగాలు చుట్టుకొని చీల్చి వేడిస్తాయి. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభువును సిలువ మీద ఏ క్రూర మృగాలు హింసించాయి? మనుషులనే క్రూర మృగాలు ఎంతవరకు ప్రవర్తించారంటే, ఈయన ఇంకా బ్రతికున్నాడో లేదో చెక్ చేయడానికి ఆయన కడుపులో బల్లెం పొడిచి బ్రతికున్నాడో లేదో చెక్ చేశారు అక్కడ. పాత నిబంధనలో సమస్త దేశ ప్రజల పాపాలను మోసుకుంటూ ఒక మేక వెళ్ళిపోయింది, విడిచిపెట్టబడింది అరణ్యంలో ఒంటరిగా. అలానే సమస్త పాపములను ఆయన మోసుకుంటూ ఊరి బయటికి వెళ్ళి క్రూర మృగాలకు అప్పచెప్పబడ్డాడు. అయితే అక్కడ విడిచిపెట్టిన తర్వాత విడిచొచ్చిన వారు వచ్చి బట్టలు ఉతుక్కొని అనగా స్నానం చేసుకొని పాలెంలోకి ఎంటర్ అయ్యారు. చంపిన తర్వాత అక్కడ కూడా వీరు ఏం చేసి ఉండాలి? ప్రభువుని చంపేసిన తర్వాత ఇంటికి వచ్చి అసలు ఇంకా ఏం జరిగిందంటే, మేము ఎవరినైతే హింసించుచున్నామో ఆయన వేసుకున్న వస్త్రం చాలా బాగుంది, మేము మాకేం హింస లేదు, శిక్ష లేదు, మేమే ఒకరిని హింసిస్తున్నాం, మా బట్టలు బాగాలేవు, కానీ హింసింపబడుతున్న ఆయన వస్త్రాలు బాగున్నాయి. హింసించుచున్న మా వస్త్రాలు బాగలేవు, హింసింపబడుచున్న ఆయన వస్త్రాలు బాగున్నాయి. కాబట్టి మేమేం నిర్ణయించుకున్నామంటే ఆయన వస్త్రాలు మేము తీసుకొని వేసుకోవాలి. సరే, నువ్వు చెయ్యి తీసుకో, నువ్వు ఈ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన క్లాత్ తీసుకో, ఉదరం మీద ఉన్నటువంటి భాగం డ్రెస్ నువ్వు తీసుకో, అలా చింపి చేస్తే మంచిది కాదు. ఓ పని చేద్దాం, మనదరం కలిసి చీట్లు వేద్దాం, ఎవరి పేరు మీద చీటీ వస్తే ఆ డ్రెస్ మనం తీసుకెళ్ళిపోదామని పోటీ పడ్డారు. హింసించుచున్నవారు హింసింపబడుచున్న వ్యక్తి యొక్క వస్త్రం కొరకు పోటీపడి తీసుకున్నారు. వారు శరీరానికి ధరించుకునే వస్త్రం విషయంలో అలా పోటీ పడితే, మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన వస్త్రం కొరకు మనమెంత పోటీ పడాలో చెప్పండి. ప్రభు వేసుకున్న వస్త్రాల గురించి ఈరోజు మనం అలా పోటీ పడుతున్నామా? పరిశుద్ధత, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు కొరకు మనం పోటీ పడుతున్నామా? ఆలోచించాలి ప్రియులారా. ఆ రీతిగా మూడింటి విషయంలో అహరోను గారు చేస్తే, ఇక్కడ కొందరు అభిప్రాయము ఇశ్రాయేలీయులు ఎలాగూ 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది కనుక ఆ అలవాటు ప్రకారంగానే
3 సార్లు ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో అనేది ఒక అభిప్రాయం ఉంది. లేదా ప్రధాన యాజకుడు పాత్రలో ఉన్నాడు కనుక ఆయన పాపాత్ముడు కాకపోయినప్పటికీ లేవ్యాకాండం 16 నెరవేర్చాలి గనుక ఇదిగో ఈ 3 సార్లు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థించి ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ వీటన్నిటినీ ఆయన హెబ్రీ పత్రికలో ఏం చేశాడు? ఒక్కసారే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే, లేవియాకాండము 7:28లో తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి సంపూర్తి చేశాడు, ముగించాడు. అయితే ప్రియులారా, ఆ ప్రధాన యాజకుడు అడ్డతెర లోపలికి ఎప్పుడంటే అప్పుడు రాకూడదు అనేది మనం చదువుకున్నాం పాత నిబంధనలు. కానీ యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఈ అడ్డతెర పరిస్థితి ఏమైందో ఒకసారి మత్తయి సువార్త 27లో చూద్దాం. ఇది చూసి మనం ఈరోజు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇది మనం చాలా చిన్న విషయంగా పరిగణించే అవకాశం ఉంది, కానీ ఇందులో ఉన్న గూఢ భావం ఏమిటి? దేవుడు ఏ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు? పాత నిబంధనలో కరుణాపీఠం మీద ఉన్నాడు. ఆ కరుణాపీఠం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ప్రజలందరూ ఎక్కడున్నారు? పరిశుద్ధ స్థలానికి బయట ఉన్నారు. ప్రధాన యాజకుడినే లోపలికి రావద్దు ఎప్పుడంటే అప్పుడు అని చెప్పాడు. ఇంకా ప్రజల పరిస్థితి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి రావడం ఇంకా కష్టమైన పని. అయితే యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు మత్తయి సువార్త 27:50లో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగింది. చాలు సిస్టర్, జరిగిన విషయం మనం గమనిస్తే సిలువ వేసిండేది ప్రభువును ఎక్కడ వేశారు? ఊరి బయట వేశారు. ఈ అడ్డతెర ఎక్కడుంది? ఊరిలో మధ్యలో ఉంది. యెరూషలేములో ఊరి మధ్యలో మందిరంలో ఉంది. అందరూ ఊరంతా కలిసి బయట ఆయనను హింసించచ్చు, కొట్టుచూ ఉంటే సిలువ వేస్తే ఆయన ప్రాణం విడవగానే అడ్డతెర పైనుండి క్రింది వరకు చినిగిపోయిందట. ఎవరన్నా పట్టుకొని వచ్చి లేదా కత్తెర పెట్టి కట్ చేసి చింపేశారా? లేదు, అదంటే అదే చినిగిపోయింది. ఒకప్పుడు పాత నిబంధనలో కనపడే ప్రధాన యాజకుడు ప్రజలందరినీ లోపలికి తీసుకొని వచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు సర్వలోకానికి ఆయన వద్దకు రావటానికి, అతి పరిశుద్ధ స్థలం చేరటానికి ఆ శిలువ త్యాగం ద్వారా ప్రతి ఒక్కరికి ద్వారము తెరవబడింది. దేవునికిని మనుషులకును మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఈ దోషములు, ఈ పాపములు తొలగించి దేవుని దగ్గరికి సమీపంగా వచ్చే విధంగా యేసు ప్రభు ద్వారం తెరిచాడు. అందుకే ఆయన పలికిన మాటలు నేనే ద్వారం, నేనే మార్గం అన్నాడు. అలా లేవియాకాండం 16 యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి నుండి ఆయన సిలువ వేయబడేంత వరకు జరిగిన సంఘటనలన్నింటినీ ఒక సాదృశ్యంగా, ఒక ఛాయలా చూపిస్తున్నటువంటి ఒక అధ్యాయం. అందుచేత అడ్డతెర లోపలికి ఆ ప్రధాన యాజకుడు వెళ్ళలేకపోయాడు. క్రొత్త నిబంధనలో ఏకంగా ఆకాశంలోనికి ఆయన ఆరోహణమైపోయాడు. తర్వాత ఆయన వెళ్ళి నేనుండు స్థలంలో, నేనెక్కడున్నాను ఇప్పుడు? ఆ పరలోకం అనే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికే తీసుకెళ్తున్నాను. అలా బలహీనత కలిగిన మనుషులైన ప్రధాన యాజకులు చేయలేనిది దేవుడే లోకరక్షకుడై లోకాన్ని తన రక్తం చేత ప్రక్షాళన చేసి రక్షించి తన వద్దకు చేర్చుకున్నాడు. అందుకే 16 మరియు 17 అధ్యాయాలు ఏ రీతిగా మనము చేర్చుకున్నాము వాటిని? ఆ భాగంలో లోక ప్రక్షాళన మరియు లోక రక్షణ. ఆలోచించండి, కాస్త ఆలస్యమైంది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన.
విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ క్షేమంగా వీరి గమ్యస్థానాలకు చేర్చి మీ వాక్యాన్ని ధ్యానించు ముందుకు వెళ్ళటం కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.